హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. జాతరలో డే 1 ఎలా జరిగిందో చూసేయండి. ఏమేం కార్యక్రమాలు ఉన్నాయో ఇలా ఒక షెడ్యూల్ లాగా ఇచ్చాను చూడండి. ఎర్లీ మార్నింగ్ 4కి అయితే అమ్మవారికి 101 బిందెలతో మంగళ స్నానం అయితే చేయించారు. ఆ తర్వాత అలాగే ఊర్లో ఉన్న పొలిమేర్ల రాళ్ళకు కూడా చేయించారనమాట, నీళ్ళు పోసి వస్తారు. ఆ తర్వాత 10 అలా పైన అమ్మవారికి ఇలాగా తోరణాలు అండ్ పందిరి వేస్తారనమాట. వేపాకంతా కొట్టి అమ్మవారికి పందిరి వేసి అలాగే తోరణాలు పొలిమేర చుట్టూ పొలిమేరలకి మాత్రమే తోరణాలు కట్టొస్తారనమాట. ఇదంతా మార్నింగ్ జరిగింది. ఈవినింగ్ అయితే 5కి అట్లా పోతుల రాజోత్సవం అయితే జరుగుతుంది, ఊర్లోకి వస్తారు. ఇంకా అమ్మవారికి అయితే ఇలాగా వేపాకుతో అంతా పందిల్లాగా చేసి ఆ పందిలి అంతా అయిన తర్వాత అమ్మవారికి పూజించి కాసేపు కథ చెప్పి తర్వాత ఒక ఈవినింగ్ 5కి అలాగా పోతుల రాజు ఊర్లోకి వస్తారనమాట. ఇలా మొత్తం డే 1 అయితే ఇలా జరిగింది. వేపాకుతో మొత్తం ఇలాగా రెడీ చేశారు అమ్మవారిని. లాస్ట్లో ఫోటో వస్తుంది చూడండి. మార్నింగ్ అందరం కూర్చున్నాం అనమాట. ఒక 11 పైన అయిపోయింది. 2కి 3కి కూడా ఇంకా రెడీ చేస్తూనే ఉన్నారు. నేనైతే మ్యాక్సిమం అన్ని సైడ్ నుండే వీడియోస్ తీశానమాట. ఎందుకంటే అమ్మవారికి ఎదురుగా వెళ్ళి తీయకూడదు, ఎదురుగా ఎవరు ఊర్లోకి వచ్చేటప్పుడు కానీ ఎదురు వెళ్ళకూడదు అనమాట. సో అన్ని సైడ్ వ్యూసే ఉంటాయి. ఇంకా కెమెరా వాళ్ళైతే తీశారు మా నార్మల్గానే. నేనైతే ఈ చిన్న చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేస్తున్నాను. అమ్మవారి డెకరేట్ అయిన తర్వాత ఇలా అయితే అమ్మవారికి పందిర్ చేశారు. ముందరంతా పూజిస్తారనమాట పసుపు కుంకుమతో. ఇవి తోరణాలు ఇలా అమ్మవారి పొలిమేరల చుట్టూ కట్టొస్తారనమాట, ఎవరు లోనికి రాకుండా. మరుసటి రోజు అయితే ఎర్లీ మార్నింగ్ గాంపోత అనేది ఉంటుంది. ఆ కార్యక్రమం కోసం ఇవి ఎవరు రాకుండా ఊర్లోకి బయటకు పోకుండా ఆ 1 అవర్ కోసం అనేది ఆ తోరణాలు అయితే కడతారు. అమ్మవారు అయితే ఇలా రెడీ అయిపోయారు. ఇలా చూడండి, అమ్మవారిని అయితే ఫ్రంట్లో ఇలా రెడీ చేసేసారు. తర్వాత కాసేపు కథ చెప్పి పోతుల రాజు అయితే ఊర్లోకి వచ్చారు. మీరే చూసేయండి.
పోతులరాజు ఊర్లోకి వచ్చుతారు కదా, ప్రతి ఇంటి దగ్గర ఇట్లా కాయ, కర్పూరం, పూలు ఇంకా పసుపు నీళ్ళు కలిపి పెట్టుకోవాలన్నమాట. వచ్చేటప్పుడు ఇట్లా ఆయనకి దారంతా వేసి మన ఇంటి దగ్గరకు ఆహ్వానించి కాయ, కర్పూరం ఇవ్వాలన్నమాట. చూడండి ఎలా ఉంటుంది, ప్రతి ఇంటి దగ్గర ఇస్తారు ఇలాగే. ఊరంతా ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి హారతి ఇచ్చి వెళ్తారనమాట. తర్వాత మళ్ళీ గుడిలో ప్రతిష్ఠించేసి గంగమ్మ కథ అయితే ప్రారంభిస్తారు.
ఇలా ఊరంతా అయిపోయిన తర్వాత ఆ గుడి దగ్గర అయితే అమ్మవారిని ఇలాగా చీర కట్టి బాగా అలంకరించారనమాట. ఇదే టైంలో మేము కూడా అమ్మవారికి చీర, కాయ, కర్పూరం అన్నీ ఇవ్వడానికి అయితే వెళ్ళాము. ఎవరైనా ఇవ్వచ్చు అనమాట. దాంతోపాటు బియ్యము, పెసరపప్పు, బెల్లము అన్నీ ఇచ్చాము. అటువైపున గంగమ్మ తల్లి అయితే ముగ్గు అయితే వేస్తున్నారు. అది వేసేటప్పుడు ఎవరూ చూడకూడదని చుట్టుపక్కలంతా క్లాత్ అంతా కట్టారనమాట. పని వాళ్ళు మాత్రమే ముగ్గు వేస్తారు. ముగ్గు వేసిన తర్వాత కథ చెప్తారనమాట అమ్మవారికి అయితే. కథ అయితే నేను ఫుల్గా వినలేదు, కానీ కొంచెం వీడియో అయితే చూడండి. అక్క వాడి అనే తల్లి కాటు మారెత్తి, వాడి అనే తల్లి కాటు మారెత్తి ఆ రామలక్ష్మి డే 1 అయితే జాతర ఇలా జరిగిందనమాట. కథతో అయిపోయింది. తర్వాత ఎర్లీ మార్నింగ్ 12కి అలాగే దిబ్బం అయితే వెలిగిస్తారు. డే 2 అనేది నేను నెక్స్ట్ లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.